ఏముండి ఆనాడు కేసీఆర్తోని ఆ రోజు దానిక తెలుగుదేశంలో ఉండి అన్న అన్న అనుకుంటూ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా ఎప్పుడైతే కేసీఆర్ జై తెలంగాణ అని గులాబీ జెండా ఎత్తినరో తెలంగాణ యాసను కూడా మర్చిపోయి తెలుగును ఆంధ్ర యాసలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మన సెక్రటేరియట్లో, మన అసెంబ్లీలో, తెలంగాణ అంతటా తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించిన సందర్భం. గా టైంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ని కాదు, భారతదేశాన్ని కూడా చంద్రబాబు నాయుడే నడుపుతున్న సందర్భం. అటువంటి టైంలో తెలంగాణ ఎండిపోతున్న తెలంగాణను చూసి, వెళ్ళిపోతున్న తెలంగాణను చూసి, వలసల పాలైన తెలంగాణను చూసి నేనున్న తెలంగాణ కొరకు, తెలంగాణ రైతులారా చనిపోద్దు, తెలంగాణ నేతన్నలారా చనిపోకండి, నేను వస్తున్నా తెలంగాణ కొరకు, ఎవడి కడుపులో తలబెట్టినా, ఎవడి కాలు మొక్కినా మన సమస్యలు తీరవు, తెలంగాణ రాష్ట్రం సొంతమైతేనే తప్ప మనకు ఆ బాధలు తప్పవు అని చెప్పి గులాబీ జెండాను ఎగిరేసి ఒక్కడిగా సిద్దిపేట నుంచి బయలుదేరిన కేసీఆర్ ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి, ఆ పార్టీకి రాజీనామా చేసి ఒక్కడిగా బయలుదేరిండు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఒక్కరొక్కరిగా వస్తున్న వాళ్ళని కలుపుకొని ఊరికొక్కరే ఉన్నా, ఊరికొక్కరిని కేసీఆర్ అని పిలిచినా భయపడకుండా వచ్చిన ఆ ఉద్యమకారుల్ని వెంటబెట్టుకొని ఒక తల్లి కోడి పిల్లల్ని ఎట్లా రెక్కల కింద పెట్టి కాపాడుకుంటుందో కాకల నుంచి, గద్దల నుంచి, ఆ పద్ధతుల్లో ఉద్యమకారుల్ని కాపాడుకుంటూ ఒక్కొక్క అడుగు ఎక్కుతూ ఉద్యమాన్ని ఎట్లా నిలిపి ఉంచాలి అని చెప్పి ఎవడికి అర్థం కాని పద్ధతుల్లో ఎందుకు రాజీనామాలు చేయిస్తున్నాడు కేసీఆర్, ఎందుకు పదవుల్ని ఈ రకంగా వదిలేస్తున్నాడు, ఎందుకు ఉప ఎన్నికలు తెస్తున్నాడు అని చెప్పి ఆనాటి సమైక్యవాద తొత్తులైన కొంతమంది మీడియా వాళ్ళకు కూడా అర్థం కాకుండా ప్రతి నిమిషం తెలంగాణ చుట్టే తిప్పాలి ఈ రాజకీయాలని చెప్పి తనదైన పద్ధతుల్లో గాంధీ చూపించిన మార్గంలోనే నడుస్తా, అంబేద్కర్ మనకిచ్చిన అవకాశం ఉంది ఆర్టికల్ 3లో భారతదేశంలో రాష్ట్రం ఏర్పడాలంటే ఆ పద్ధతులను ఏర్పడాలని చెప్పి ఒకవైపు ఉద్యమాన్ని, ఇంకొక వైపు రాజకీయాన్ని కలగలిపి 14 సంవత్సరాలు తెలంగాణను నిలిపి ఉంచి మొదలుపెట్టినాడు. నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే, తెలంగాణ రాష్ట్ర సాధనే నా ఏకైక ఎజెండా, అంతకు మించి నాకు ఇంకొక ఎజెండా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అవసరమైతే నాకు పార్టీ లేకున్నా ఏం లేదు, నేను మళ్ళీ పోయి వ్యవసాయం చేసుకుంటా తప్ప తెలంగాణ రావడమే నాకు ముఖ్యమని చెప్పి తను నిర్మాణం చేసిన పార్టీని, తన కన్న బిడ్డ అనుకుంటే అటువంటి పార్టీని వదులుకోవడం కూడా సిద్ధపడి, అటువంటి త్యాగాలకు సిద్ధపడి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో.